కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విపక్షాలకు చెందిన కార్మిక కర్షక సంఘాల పిలుపు మేరకు సమ్మె జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లోనూ కూడా కార్మికులు, కర్షకులు కదం తొక్కారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో వామపక్ష సంఘాలు, వైఎస్ఆర్సీపీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికుల ర్యాలీలు జరిగాయి. కేంద్రం తీసుకువస్తున్న 4 లేబర్ కోడ్లు ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగుతుందని నాయకులు ప్రకటించారు. 10 జాతీయ కార్మిక సంఘాలు, 500కు పైగా ఇతర సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు మేరకు గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరిగింది. కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మిక సంఘాల సమ్మెకు వామపక్షాలు సహా ఇతర విపక్షాలన్నీ మద్దతు ప్రకటించాయి. ముఖ్యంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న 4 లేబర్ కోడ్ల విషయంలో కార్మిక లోకం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. లేబర్ కోడ్లు పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని, అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకంలో తీసుకువచ్చిన మార్పుల వల్ల ఆ పథకం నిర్వీర్యమైపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులు ఎక్కడికక్కడ భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. పోరాడి సాధించుకున్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసింది. దానికి 90% నిధులు ఇవ్వాలి. ఆ 90% నిధుల్లో 60% కోత, 60% ఇస్తుంది, 40% కోత పెడుతుంది. రాష్ట్రాలను పెట్టుకోమంటుంది. రాష్ట్రాలు పెట్టేసింది లేవు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు నన్ను కోసినా కానీ పైసలు లేదని చెప్తున్నాడు. ఆ పథకం ఎట్లా నడుస్తుంది? ఆ పథకం నడవదు. గ్రామాల్లో పని దొరకదు. పట్టణాలకు వలసలు వస్తారు. వలసలు వచ్చినప్పుడు కార్మికుల్లో పోటీ పెరుగుద్ది. తక్కువ కూలికి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. 44 కార్మిక చట్టాల స్థానంలో కేవలం కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు కాపాడుతూ కార్మికుల హక్కులను కాలరాస్తూ తీసుకువస్తున్న 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఏపీ వ్యాప్తంగా కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాయి. వేలాది కార్మికులు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ర్యాలీల్లో పాల్గొన్నారు. సిపిఎం, సిపిఐలతో పాటు వైఎస్ఆర్సీపీ అనుబంధ కార్మిక సంఘం కూడా కార్మిక సమ్మెలో పాల్గొంది. ఈ ఐక్యతే ప్రభుత్వం యొక్క కుట్రకు సమాధానం. ఈ ఐక్యతను కాపాడుకుని మరిన్ని సమ్మెలు, మరిన్ని ఉద్యమాలు భవిష్యత్తులో నడపాలని, ఈ లేబర్ కోడ్స్, ఈ రామ్జీ పథకాన్ని ఉపసంహరించుకునేదాకా, ఈ ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకునేదాకా ఈ పోరాటాన్ని కొనసాగించాలని మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ, బ్రిటిష్ వాళ్ళ చట్టాలను భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మారుస్తా ఉన్నామని చెప్పేసి మీరు అబద్ధాలు ప్రచారం చేసి దానికి దేశభక్తిని జోడించి ఈరోజు కార్పొరేట్లకు ఊడిగం చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తా ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. సమ్మె కనుక చేసినట్లే 5 లక్షల వరకు ఫైన్ వేస్తామని, ముఖ్యంగా యూనియన్లు పెట్టుకోవాలంటేనే ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉండేటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఉవ్వెత్తున లేచి ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేస్తున్నాం. వైఎస్ఆర్టీయూసీగా కూడా మేమందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. విశాఖ నగరంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులు, అలాగే తెలంగాణలోని సింగరేణి సంస్థ కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొన్నారు. కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులకు నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వ చట్టాలను వ్యతిరేకిస్తూ ఈ సార్వత్రిక సమ్మె నిర్వహించారు.